హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనకి దగ్గరలో, గుంటూరుకి దగ్గరలో చాలా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట కొండవీడు అని చెప్పేసి. కొండవీడు ఫోర్ట్ని మనం చూడటానికి వెళ్తున్నాము. ఇది చాలా పర్యాటక ప్రదేశం అన్నమాట. చాలా మందికి మరి తెలుసో తెలీదు, చాలా వరకు తెలుసు, కానీ ఇంకా ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో మరి ఐడియా ఉందో లేదో, కానీ ఇది చాలా చూడదగ్గ ప్రదేశం అన్నమాట. గుంటూరు నుంచి 12 మైళ్ళ డిస్టెన్స్ ఉంటుంది. మనం చూస్తున్న ఈ ప్లేసు ఇది కొండకి దిగువ భాగాన్ని అన్నమాట. మనం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఆ కొండపైకి ఎక్కాలంటేనే దాదాపు ఒక 6 కిలోమీటర్లు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. 6 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సో దానికంటే ముందుగా ఆ కొండకి దిగువ భాగాన మనము ఇక్కడ ఈ ప్లేసెస్ చూసినట్టయితే ఇక్కడ తోటలు ఇవన్నీ చాలా బాగుంది. ఈ ప్లేస్ అంతా అసలు ఇక్కడ మంచిగా ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదైనా మంచి కూరగాయలు కానీ ఫ్లవర్స్ కానీ మంచిగా చాలా చాలా పండిస్తూ ఉన్నారు. చాలా బాగుంది అసలు. ఈ వెదర్ చూస్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో నిజంగా మనం ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఏదన్నా మంచిగా ఏదన్నా సరదాగా అలా వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు కొండవీడు అనేది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా బాగా పర్యాటకులు కూడా చాలా బాగా వస్తూ ఉన్నారు. స్కూల్ పిల్లలు కానీ అట్లా వ్యాన్లు వేసుకుని వీకెండ్ వెకేషన్స్గా చాలా సరదాగా వస్తూ ఉన్నారు అనమాట. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఈ ప్లేసు. మీరు ఇప్పుడు మనం పిరంగిపురం నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యి ఇంకా ఇప్పుడు ఆ కనిపిస్తున్న ఆ కొండేనమాట, మనం అక్కడికి రీచ్ అవ్వాలి. సో ఇక్కడ కింద చూస్తే ఈ పొలాలన్నీ ఇక్కడ తోటలు, అరటి తోటలు కానీ పువ్వుల తోటలు కానీ చాలా బాగా మంచిగా పండిస్తున్నారు. ఇక్కడ వాతావరణం కూడా చాలా అట్మాస్ఫియర్ చాలా హ్యాపీగా ఉంది అసలు. సరదాగా చక్కగా ఏదైనా మంచిగా లంచ్ బాక్సెస్ తెచ్చుకుని హాయిగా ఇక్కడ చెట్ల కింద కూర్చుని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. సో అసలుకి ముందు ఈ కొండవీడు అంటే దీని గురించిన చరిత్ర చాలా మంది చాలా ఇదిగా చెప్తా ఉన్నారు, చాలా రకరకాలుగా. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఔషధానికి సంబంధించిన మొక్కలు కూడా ఈ ప్లేసెస్లో ఉన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. మెడిసిన్కి సంబంధించిన మొక్కలు కూడా ఇక్కడ ఉన్నట్టుగా చాలామంది చెప్తా ఉన్నారు అనమాట. సో దాని పరంగా కూడా ఇక్కడ రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము. వెళ్ళబోయే ముందుగా మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఫ్లవర్స్ తోటలు అవి ఉన్నాయని చెప్పేసి. దానిలో ఒకటి ఇక్కడ ఇంకా కనకాంబరాల తోటలు రకరకాలుగా అన్నీ వేసుకున్నారు. కానీ చామంతి పూల తోటలు ఇవి కొంచెం మంచిగా అట్రాక్షన్గా కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది చూడడానికి అని చెప్పేసి ఇది కూడా కొంచెం చిన్న షూట్ లాంటివి చేశాను. సో ఓవరాల్గా మనం కొండవీడికి రీచ్ అవుతా ఉన్నాము. దీని తర్వాత ఇంకా ఆ లోపల ఎలా ఉన్నాయి కట్టడాలు అవన్నీ నేను మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా గైస్? సో ఎంజాయ్ చేద్దాం.
ఇప్పుడు మనము కొండవీడు ఘాట్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడే స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇది చూస్తున్నాం కదా, 6 కిలోమీటర్స్ అనమాట. ఇది లెంత్. అక్కడ దాకా వెళ్ళాలంటే 6 కిలోమీటర్స్. సో మనం మెల్లగా ట్రావెల్ చేసుకుంటే అక్కడికి వెళ్ళాలి. చాలా బాగుంటుంది. పాముకులాగా మెలికలు తిరుగుతా ఫైనల్గా మనము ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఈ కొండవీడు ఈ గుహలోకి ఈ లోపలికి వెళ్ళాలంటే ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఇలా పెట్టారు కదా ఈ ఆర్చ్ ఇవన్నీ. ఇదంతా మనం బయట భాగం ఇప్పుడు వరకు చూసిందంతా. ఇక్కడ నుంచి లోపల చాలా మంచి మంచి కట్టడాలు, పురాతన కాలపు ఇవన్నీ చాలా బాగా చూపించారు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను అవన్నీ. ప్రస్తుతానికైతే మనము ఇక్కడ వరకు చూసామన్నమాట ఈ వీడియోలో. ఇది ఎట్లా రావాలి ఏంటి అనేది చూస్తున్నారు కదా. చాలామంది చక్కగా వచ్చి మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దరిదాపు ఇది 1700 అడుగుల ఎత్తులో ఉందంట ఈ కొండ. ఇక్కడ నుంచి మనం కిందకు చూస్తున్నాము. చూడండి స్నేక్ లాగా ఎట్లా మెలికలుగా ఘాట్ రోడ్ కూడా చాలా బాగా వేశారు. నీట్గా బాగుంది. సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏంటో మనం చూద్దాం. ఓకేనా?